సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. బయట ఇన్స్టాగ్రామ్లో చూసిన ఎంటైర్ ఫేస్బుక్ అన్నిట్లో చూసినా కూడా అన్ఫేర్ 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 అంటున్నారు. ఫస్ట్ ఎలిమినేషన్ది చెప్తే ఫుల్ బ్లాంక్ అనమాట. నిజంగానే ఎలిమినేట్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అప్పటికి ఇంకా రియలైజ్ అవుతున్నాను అనమాట, ఓకే ఇట్స్ ట్రూ అని చెప్పి. సో ఇంకా అట్లా అయిపోయింది. సో నీకు ఎంటర్ ఈ జర్నీ ఏమనిపించింది? ఫస్ట్ 2 వీక్స్ ఎక్కడో నచ్చలేదు ఆడియన్స్కి. సో ఫీడ్బ్యాక్ వచ్చి ఇద్దరున్నారు సపోర్ట్ చేయడానికి, నన్ను అందరూ టార్గెట్ చేసేసారు, నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అని బాధపడ్డావు. బట్ నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం, నాతో డిస్కషన్స్కి అవాయిడ్ చేయడం, ఏదో ఒకటి చేసేవారు. బయటకు వచ్చేసాను, బట్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మీరు సపోర్ట్ చేశారు, కలిసి నా గేమ్ చూసి మీరు సపోర్ట్ కోసం నేను ఆశించి ఇద్దరం కలిపి విన్నర్లో చూద్దామని అనుకున్నాము. హాయ్ శ్రీజ. హాయ్ అక్క, ఎలా ఉన్నారా? అవునక్క. అవును, చూసాను. రాగానే పాపం ఏడ్చేసింది. అండ్ అన్నిటికన్నా ఫస్ట్ ఒక్కటిరా, బయట ఇన్స్టాగ్రామ్లో చూసిన, ఏ పేజెస్లో చూసినా, ఎంటైర్ ఫేస్బుక్ అన్నిట్లో చూసినా కూడా అన్ఫేర్ 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 అంటున్నారు. సో నీకు అసలు ఏమనిపించింది? అసలు ఫస్ట్ ఎలిమినేషన్ది చెప్తే ఫుల్ బ్లాంక్ అనమాట. నిజంగానే ఎలిమినేట్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా బ్లాంక్ అయిపోయినా. నేను ఇంకా ఏమైనా సీక్రెట్ రూమ్ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేశాను. ఆ డోర్ తీసేటప్పుడు కూడా ఇట్స్ లైక్ ఏదో ప్రాంక్ అని అంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. తర్వాత బిగ్ బాస్ బజ్కి రెడీ అవ్వండి ఇంకా అయిపోయినప్పుడు అప్పుడు అర్థమైంది అనమాట. ఏవి కూడా ప్లే చేయలేదు కదా నాది. సో అప్పుడు ఇంకా అప్పటికి ఇంకా రియలైజ్ అవుతున్నాను అనమాట, ఓకే ఇట్స్ ట్రూ అని చెప్పి. సో ఇంకా అట్లా అయిపోయింది. టాస్కులు అన్నిటిలో కూడా పోటీగా ఇచ్చావు కదా. చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ లోపల. అసలు నిన్ను ఆ పైన భరణి గారు అది దించడం అనేది అన్ఫేర్ అని క్లియర్గా చెప్పారు నాగార్జున గారు. సో అంటే చాలా టఫ్, ఎక్కడ ఎవరితో టఫ్ ఇవ్వాలో టఫ్ ఇచ్చేసావు, ఎక్కడ ఎవరికి ఆన్సర్ ఇవ్వాలో ఇచ్చావు, మళ్ళీ ఎలాగ కలిసి ఉండాలో అలా అందరితో కలిసి ఉన్నావు కదా. సో నీకు ఎంటర్ ఈ జర్నీ ఏమనిపించింది? ఫస్ట్ 2 వీక్స్ ఎక్కడో నచ్చలేదు ఆడియన్స్కి. సో ఫీడ్బ్యాక్ వచ్చింది, చేంజ్ చేసుకోవాలి అనిపించింది. సో చేంజ్ చేసుకున్నా, నచ్చుతూ వచ్చా, ఆడియన్స్కి కూడా అది నచ్చింది, సపోర్ట్ చేస్తూ వచ్చారు. బట్ 100% టాస్క్లు అంటే నాకు వీలైనంత వరకు నాకు ఫిజికల్గా ఎంత సపోర్ట్ చేస్తే అంత ఆడుతూ ఉంటాను. బట్ ఎక్కడో ఒక లక్ కూడా మిస్ అవుతుంది అనమాట. అంత ఆడినా సరే ఏ టాస్క్లో విన్ అవ్వలేకపోతున్నానో ఒక చిన్న బాధ కూడా ఉంది. బట్ ఓవరాల్గా మంచిగా వెళ్తుంది. విన్నింగ్ అవుతానని అనుకున్నా, విన్నర్ మెటీరియల్ అని అనుకున్నా. బట్ ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్, అది అందరికీ కూడా అనిపిస్తుంది. శ్రీజ, హానెస్ట్గా చెప్పాలంటే అందరూ కూడా శ్రీజ ఎలిమినేషన్ అనేది ఒక బ్లాంక్ అయిపోయారు. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌస్ మేట్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నువ్వు అబ్జర్వ్ చేసే ఉంటావు. వాళ్ళు లోపల ఉన్నారు. సో వాళ్ళని మేము మేము టీవీలో చూసేటప్పటికి వాళ్ళు షాక్లో ఉన్నారు. అండ్ బయట ఆడియన్స్ అందరూ కూడా అన్ఫేర్ అని పెట్టడం అనిపించింది. అందరి ఒపీనియన్ ఇలా ఉంటే నీ పర్సనల్ ఒపీనియన్ ఏమనుకుంటున్నావు అండ్ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ ఫ్యాన్స్కి, నీ ఆడియన్స్ అందరికీ ఇది నీ డే. ఫస్ట్లీ ఆడియన్స్ అందరికీ పేరు పేరున, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అలా ఏం లేకుండా ప్రతి ఒక్కరికి, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగానే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తానని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను. బట్ మీరు అనుకోలేదు, నేను అనుకోలేదు ఇంత త్వరగా నన్ను బయటకు చూస్తారు అని చెప్పి. బట్ నేనైతే నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, నాకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు కూడా చేస్తున్నందుకు అయితే మీకు చాలా రుణపడిపోయి ఉన్నాను అనమాట. సో అలానే స్టార్ మాకి, జీ హాట్స్టార్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఈ సీజన్లో కొత్తగా ఒక కామనర్స్కి ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా ఒక బిగ్ బాస్ అనేది అందరికీ ఒక ప్లాట్ఫామ్ అనేది ఒక ప్రక్రియ పెట్టి తీసుకున్నందుకు నిజంగా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తా. అండ్ నాగార్జున సార్కి కానీ, హోస్ట్లకు కానీ, అసలు మొత్తం టీం అందరికి కూడా థ్యాంక్ యూ. బట్ మెయిన్లీ ఏంటంటే మీకు. సో ఒకటే చెప్పగలను, బయటకు వచ్చేసాను, బట్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మీరు సపోర్ట్ చేశారు, కలిసి నా గేమ్ చూసి మీరు సపోర్ట్ కోసం నేను ఆశించి ఇద్దరం కలిపి విన్నర్లో చూద్దామని అనుకున్నాము. బట్ అన్నీ అనుకున్నట్టు జరిగితే లైఫ్ అనేది అవ్వదు కాబట్టి ఇట్లా అయ్యిందనమాట.
బట్ ఇంక పెద్దగా చెప్పేదేం లేదు, నేను కూడా థ్యాంక్ యూ అంతే. నీ పేజెస్లో కానీ, బిగ్ బాస్ పేజెస్లో కానీ, నీ ఫ్యాన్ పేజెస్లో కానీ పవన్ కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే వాడిని ఇలా ఓదార్చి బెడ్ పైన కళ్ళు తుడిచి నిన్ను కెప్టెన్ చేసే బాధ్యత నాది అని చెప్పావు, నెరవేర్చేసావు. బయట కూర్చొని నీకు ఇద్దరున్నారు సపోర్ట్ చేయడానికి, నన్ను అందరూ టార్గెట్ చేసేసారు, నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అని బాధపడ్డావు. అంటే నీకు ఆ ఎల్లోన్ ఫీలింగ్ ఎందుకు వచ్చేసింది ఒక్కసారిగా? అంత ఎందుకు ఎల్లోన్ అయ్యావు? అసలు ఏంటో ఫస్ట్ వీక్ నుంచి ఎప్పుడైతే నెగిటివ్ వైబ్ అనేవారో ఇంకా నాకు అనిపించింది సరే వాళ్ళకి ఎక్కడో నచ్చట్లేదు అని. బట్ నేను చేంజ్ చేసుకుంటూ వచ్చినాక కూడా నేను ట్రై చేసేదాన్ని వేరే వాళ్ళతో కలవడానికి, అట్లా ట్రై చేసేదాన్ని. బట్ నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం, నాతో డిస్కషన్స్కి అవాయిడ్ చేయడం, ఏదో ఒకటి చేసేవారు. కళ్యాణ్ ఒక్కడే నాకు సపోర్టింగ్గా ఎక్కువ ఉన్నాడు అనమాట. లాస్ట్ వీక్లో తనుజకు వచ్చింది, తనుజకు కూడా సపోర్ట్ చేసింది. బట్ తనుజకు కూడా అర్థమైంది నిజమే కదా, ఒక 2 to 3 times వేరే వాళ్ళు ఎట్లా నాతో బిహేవ్ చేస్తున్నారో చూసింది అనమాట. ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ తనకి వచ్చింది. బట్ కళ్యాణ్ ఒక్కడే ఫస్ట్ నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు. సో కళ్యాణ్ నేను నన్ను తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను అనమాట. వాడంత ఏడ్చేసి అలా అయ్యేటప్పటికి అంత కష్టపడినా సరే కెప్టెన్సీ రాకపోయేసరికి ఒకటే అనిపించింది, వాడికి నేను నాకు వాడు అని చెప్పి. సో కెప్టెన్ చేశాను, ఫుల్గా కెప్టెన్సీ చూడకుండానే బయటకు వచ్చేసాను. అది ఒకటే బాధ తప్ప ఐఎమ్ రియల్లీ హ్యాపీ తను కెప్టెన్ అయినందుకు. అంతే. నీది కళ్యాణ్ది బాండింగ్ చాలా బాగుంది, అక్క తమ్ముళ్ళ బాండింగ్. సో మరి నెక్స్ట్ టైం రాఖీకి వాడు పాపం ఎక్కడ, ఏ కాశీలో ఉంటాడో, ఏ పంజాబ్లో ఉంటాడో ఏమో మరి. బట్ ఎప్పటికీ ఉంటాడు. సూపర్, ఎక్సలెంట్ బాండింగ్ మీ ఇద్దరిది కూడా. అండ్ ఆ లవ్ స్టోరీ గురించి ఏంటో అందరూ ఇదైపోతున్నారు, కానీ వాడు అదొక్కటి దాని నుంచి బయటకు వస్తే బాగుందని మా అందరికీ బయట అనిపిస్తుంది. ఒరే ఇంకొకటి రా, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం నాగార్జున గారు అనేది చాలా బయట నెగిటివిటీగా వెళ్ళిపోయింది. ఓకే. సో అది మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? అంటే కామనర్స్ మాత్రమే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు అనేది ఒక చిన్న బయటికి బాగా వైరల్ అయింది. ఏమో నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు, కానీ నాకు ఒక టాస్క్లో కొంచెం ఇంజురీ అయింది కాబట్టి నా కంఫర్ట్ పొజిషన్లో నేను కూర్చునేదాన్ని. మీరు చూస్తూ ఉంటే నేను హాట్ ప్యాక్స్ అవి పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట ఎప్పుడు కూడా. సో నాకు డాక్టర్ ఇట్లాగా ఎప్పుడు చూసినా మెడికల్ రూమ్స్కి వెళ్తూ వచ్చేదాన్ని. కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట నాకు, బ్యాక్ బాటమ్ అది. సో నాకు కంఫర్ట్ ఎట్లా ఉంటుందో అలా కూర్చునేదాన్ని. నేను అంత సీరియస్గా ఇప్పుడు మాకు చూస్తే అర్థమైంది, ఈ దెబ్బలు, ఇంత వీక్ అయిపోవడం, ఇంత సన్నగా అయిపోవడం, ఫేస్ లాగేయడం కదా, చాలా ఎనర్జీ ఫుడ్ అది. ఇంకా ఇంకొకటి కూడా బాగా వైరల్ అయ్యిందిరా, 2 వైరల్ అయ్యారా. బిగ్ బాస్ కొంచెం ఫుడ్ పంపించండి బిగ్ బాస్ అని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేది. ఒరే ఇంకొకటి కూడా బాగా వైరల్ అయిందిరా, మిమ్మల్ని టెండెన్స్ని వార్నర్స్ పంపించారు కదా, నువ్వు 2 bags పట్టుకొని ఇలా మరి అది తీసి వెంటనే వెళ్ళిపోలి అంటే బాక్స్లో లేవు, ఇంకా గార్బేజ్ బిన్లో తీసుకొని వెళ్ళిపోయానా, అది వైరల్ అయ్యిందా? అది ఇప్పుడు నీకు కెమెరా ఆఫ్ అయ్యాక చూపిస్తా. ఎక్సలెంట్ అసలు నీ ఫ్యాన్స్ చాలా హెల్తీ వేలో నిన్ను చాలా బాగా వైరల్ చేశారు. అండ్ శ్రీజ, మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటి అంటే, కొన్ని సీజన్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా రీఎంట్రీస్ ఇస్తుంటారు, ఒక 1 week గ్యాప్ ఇచ్చి. మేబీ మా శ్రీజ అది ఏవి కూడా ప్లే చేయలేదు టీవీలో. సో ఖచ్చితంగా మా శ్రీజ కూడా మళ్ళీ స్టేజ్ మీదకి వెరీ సూన్ వెళ్తుంది అనేది మేమందరం కోరుకుంటున్నాం. అయితే బాగుంటుంది. ఆడియన్స్ ఓటింగ్ వల్ల నేను బయటికి రాలేదు, వైల్డ్ కార్డ్స్ స్ట్రాంగ్ అని చెప్పి తీసేశారు. సో రీఎంట్రీ నిజంగానే ఉంటే వెళ్తాను, ఈసారి కప్పు కొడతా. రీఎంట్రీ లేకపోతే కూడా చేసేదేం లేదు, ఆల్రెడీ బయట ఉన్నా. బట్ అంతే. లేదు, నీ జర్నీని నేను మన ఛానల్ త్రూ అందరికీ చూపించాను, పేరెంట్స్ అందరి ఇంటర్వ్యూ చూశాను. వాట్ యు ఆర్ అనేది మా అందరికీ తెలుసు. సో ఆ హార్ట్స్ ఎప్పుడు అందరివి విన్ అయిపోయావు. సో ఇంకా హెల్తీగా, ఇంకా స్ట్రాంగ్గా అయ్యి ఖచ్చితంగా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదాస్తు. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకొకసారి ఆడియన్స్ రీఎంట్రీ కోసం ఏమైనా ఆపర్చునిటీ ఉంటే నీ ఒపీనియన్ ఎలా షేర్ చేసుకుంటావు నీ ఫ్యాన్స్కి? నిజంగా రీఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు, బట్ మీకు నన్ను నిజంగానే హౌస్లో చూడాలి, ఆడియన్స్ ఓటింగ్ వల్ల తను బయటికి రాలేదు, వేరే ప్రాసెస్ వల్ల వచ్చింది, సో తను హౌస్లో ఉండాలి, తను హౌస్లో డిజర్వింగ్ అనుకుంటే ప్లీజ్ నా కోసం అయితే సపోర్ట్ చేయండి. అలాగే ప్రతి ఒక్క ఫ్యాన్ పేజ్కి ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్ యూ.
అండ్ నేనైతే వైజాగ్ నుంచి వచ్చాను అండ్ స్పెషల్లీ వైజాగ్ పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సపోర్ట్, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. రీఎంట్రీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేనైతే లోపలికి వెళ్తాను, విన్నర్ అయితే బయటికి వస్తాను అని ఆశిస్తున్నాను. నాకు తెలియదు ఏమవుతుందో, బట్ యా హోపింగ్ ఫర్ ది బెస్ట్. తదాస్తు. సో ఖచ్చితంగా ఇన్స్టాలో శ్రీజ దమ్ అని ఉంటుంది. ఫాలో చేయలేని వాళ్ళందరూ ఇప్పుడే ఇన్స్టాలో ఫాలో చేసేసుకోండి. ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతా కూడా మా శ్రీజ దమ్ ఈసారి ఇన్స్టాలో చిత్తకు కొట్టేస్తుంటుంది. Super. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.